ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? అంతకన్నా ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. మన బాబాగారి ఆశీర్వాదము, ఆ పరమశివుని ఆశీర్వాదము మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నా సరే, అనారోగ్య సమస్యలు కానీ ఏవైనా ఇబ్బందులు ఉన్నా సరే అన్నీ తొలగిపోవాలి, ఆ పరమశివుని కృపా కటాక్షాలు అన్నీ మీకు కలగాలి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు సాయిబాబా గారి సందేశం ఏంటో తెలియజేయబోతున్నాను. మరి బాబాగారి సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ శివరాత్రి రోజున నీ మనసు పులకరించే ఒక మంచి వార్తను తెచ్చాను, నమ్మి వెంటనే వినమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు ఈ మహాశివరాత్రి రోజున ఈ పండుగ దినాన మన కోసం ఎలాంటి వార్తను తీసుకుని వచ్చారో మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదమ్మా. ఎన్నో రోజుల నుంచి నువ్వు నా దగ్గర కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నావు కదా. అలాంటిది ఇప్పుడు ఈ పండుగ రోజున, ఈ మహాశివరాత్రి రోజున నీ మనసు పులకరించే మంచి వార్తను తెచ్చాను. ఆనందంగా విను తల్లి. ఇన్ని రోజులు నువ్వు దుఃఖంతో, కన్నీటితో మనసు అనేది నిలకడ లేకుండా బాధలతో కుమిలిపోతూ అసలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తున్నావు కదా. అది అంతా నేను చూస్తూనే ఉన్నాను, గమనిస్తూనే ఉన్నానమ్మా. నువ్వు అసలు దాని గురించే పట్టించుకోవద్దు తల్లి. ప్రతి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నీకు ఎన్నో నేర్పుతుంది కదా. నీకు తెలియని నిజాలను, నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను అన్నిటినీ బయటికి తీసుకువస్తుంది. కాబట్టి కష్టాలు వచ్చాయని, సమస్యలు వచ్చాయని దిగులు పడకమ్మా. అవి వస్తేనే కదా నీలో దాగి ఉన్న పట్టుదల, ధైర్యం, నమ్మకం అన్నీ బయటికి వస్తాయి. కాబట్టి అవి వచ్చినప్పుడు కృంగిపోకు. ఎన్ని కష్టాలు వస్తే నువ్వు అంత ధైర్యంగా, అంత బలంగా అక్కడ నిలబడగలవు. ఏదో సాధించాలి, నేను చేయగలను అన్న ధైర్యం కూడా నీకు వస్తుంది. అప్పుడే కదా బిడ్డ నువ్వు సొంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళగలవు. కానీ ఒక్కటి గుర్తుంచుకోమ్మా, అలాంటి సందర్భాల్లో నువ్వు ఒక్కదానివే, ఒంటరివే అని కూడా నీకు అనిపిస్తుంది కదా. ఒక్కటి చెప్పు తల్లి, నువ్వు నేనుండగా అసలు ఒంటరి దానివేనా? చెప్పు, నువ్వే చెప్పు, ఆలోచించు. నీకు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడూ రక్షక కవచంలో ఉంటారని తెలుసుకో. నువ్వు ఒంటరివి అని ఎప్పుడూ అనుకోవద్దమ్మా. ఈ ప్రపంచంలో సాయి లేని చోటు అంటూ ఏదీ లేదు. అడుగడుగున నీ సాయి లీలలు, సాయి మాటలు నీకు గుర్తుకొస్తూనే ఉంటాయి. కాబట్టి నీ సాయి నీతో ఉన్నారని ముందుకు సాగిపో. నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను కదా. ఎలాంటి సమస్య నుంచైనా సరే బయటపడే తెలివితేటలను నీకు అందిస్తాను. దిగులు పడకమ్మా. మంచిగా ఆలోచిస్తూ ఉండు, మంచి పనులు చేస్తూ ఉండు. సమయానుగుణంగా అన్నిటినీ నేను చక్కబెడతాను కదా. ప్రతి క్షణం నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నీ సాయి తండ్రినమ్మా నేను. అలాంటిది నిన్ను నేను ఎలా వదులుకుంటాను చెప్పు? కష్టాలు వచ్చినప్పుడు నిన్ను ఎలా వదిలేస్తాను చెప్పు? నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా సరే నా మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. ఒక్కటి గుర్తుంచుకో అమ్మా, కళ్ళు మూస్తే మరణం, కళ్ళు తెరిస్తే జననం. ఈ రెండిటి మధ్య ఉన్నదే కదా జీవితం అంటే. ఈ జీవితం ఇప్పుడు నీకు కాస్త కష్టంగానే అనిపించవచ్చు, కానీ ఇలాంటి కష్టకరమైన జీవితాన్ని నువ్వు జీవించగలిగితేనే కదా నీకు సంతోషం ఉంటుంది. ఒక్కటి ఆలోచించు, నీకు కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదిరించి నువ్వే పోరాడు. అప్పుడు నీ మనసు ఎంత సంతోషంగా ఉంటుందో నీకే తెలుస్తుంది. అలా కాకుండా ఒకరి సలహాలు, ఒకరి సపోర్టు తీసుకొని వాళ్ళు లేనిదే నువ్వు ఏమీ చేయలేకపోతే ఆ ఆనందం నీకు ఎలా ఉంటుందో ఆలోచించు. ఒక్కసారి ప్రయత్నించి చూడు. అది చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా, చిన్న ఆపదైనా, పెద్ద ఆపదైనా సరే నీకు నువ్వుగా నీ సొంత తెలివితేటలతో బయటపడ్డావు అంటే ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పలేనిది. ఒక్క చిన్న సలహా నీకు నువ్వుగా ఆలోచించి చేసిన పనైనా సరే నీకు 1000 రెట్లు సంతోషాన్ని ఇస్తుంది. నిజమే కదా. ఇలాంటి అనుభవాలు నీ జీవితంలో ఎన్నో జరిగాయి కదా. ఇలాంటివి నీ జీవితంలో జరగాలనే తల్లి నేను కూడా కొన్ని సందర్భాల్లో చూసి చూడనట్లుగా ఉండిపోతున్నాను. మరి అలా అని ఏంటి బాబా వదిలేస్తారా, నన్ను పూర్తిగా అనాథను చేసేస్తారా అని మాత్రం అనుకోవద్దమ్మా.
కొన్ని కొన్ని సందర్భాల్లో వదులుతానే కానీ పూర్తిగా నిన్ను నేను ఎలా వదిలేసుకుంటాను చెప్పు? నేను నీ తండ్రిని, నువ్వు నా కన్న బిడ్డవమ్మా. బిడ్డల్ని తల్లిదండ్రులు ఎక్కడైనా వదిలేసుకుంటారా తల్లి? నువ్వే చెప్పు, ఆలోచించు. ఎన్ని కష్టాలు సమస్యలు ఏవి వచ్చినా సరే నేను నిన్ను వదలనమ్మా. కొన్నిసార్లు నువ్వు నాపై నమ్మకాన్ని కూడా కోల్పోవచ్చు, కానీ అది ఏమీ నీ తప్పు కాదు తల్లి. కాబట్టి అవి ఏమీ నేను పట్టించుకోను. నువ్వు సంతోషంగా ధైర్యంగా మునుపటిలా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీ సాయి నీకు తోడు ఉండగా నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవాల్సిన పని లేదమ్మా. నీ మనసు పులకరించే మంచి వార్తని అతి త్వరలోనే నీకు చేరవేస్తాను. ఇక ప్రశాంతంగా ఉండు. అర్థమైంది కదా? ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ తీసుకువచ్చారు. ఇంకొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు మీ అందరికీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.